అండ్ ఈ రెడ్మీ బర్డ్స్ 5కి సంబంధించి హెవీ టెస్టింగ్ అయితే చేశాను. నార్మల్ కాల్ క్వాలిటీ, బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కాల్ క్వాలిటీ శాంపిల్స్ని అయితే మీరు వినొచ్చు. రెడ్మీ రీసెంట్గా రెడ్మీ బర్డ్స్ 5 అనే ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ని అయితే లాంచ్ చేసింది 2999 ప్రైస్ రేంజ్లో. వీటిని అయితే దగ్గర ఒక 10 days పైన అయితే నేను టెస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇదైతే రిటైల్ యూనిట్, అమెజాన్లో నేనైతే పర్చేజ్ చేశాను. ఆ ప్రైస్ సెగ్మెంట్లో వేరే OnePlus నార్డ్ బర్డ్స్ 2, రియల్మీ బర్డ్స్ ఎయిర్ 5 ఒక 200-300 ఎక్కువ ఉంది. సో వాటితో ఎంతవరకు కంపీట్ అవుతుంది, వాటితో కంపేర్ చేస్తే బెస్ట్గా ఉందా లేదా డౌన్ ఉందా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ రాగానే నేనైతే బాక్స్ని ఓపెన్ చేసి టెస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. బట్ మీకోసం బాక్స్ ఎలా ఉంది, బాక్స్ కంటెంట్స్ అయితే ఒకసారి చూద్దాం. సో బాక్స్ పై అయితే చూడొచ్చు రెడ్మీ బర్డ్స్ 5 అని అయితే ఉంది. బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే QR కోడ్ ఉంది షామీ ఇయర్ బర్డ్స్కి సంబంధించి, అండ్ పేపర్ వర్క్, ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ విత్ కేస్ ఉన్నాయి, అండ్ 2 pairs ఆఫ్ సిలికాన్ టిప్స్, USB-A to Type-C కేబుల్ అయితే ఉంది. ముందుగా కేసు యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, సో డిజైన్ అయితే చాలా బాగుంది. మంచి కర్వ్డ్ డిజైన్తో, కొంచెం స్క్వేర్గా ఉన్న, సో కర్వ్ ఎడ్జెస్ షార్ప్గా ఉన్నప్పటికీ కర్వ్డ్ స్లోప్తో అయితే డిజైన్ అయితే ఉంది. అండ్ వైట్ కలర్ కొంచెం ఈజీగా అయితే మీకు మార్క్స్ అయితే వస్తాయి, నేనైతే నోటీస్ చేశాను. బట్ మ్యాటే ఫినిషింగ్తో ఉంది టాప్ అండ్ బాటమ్, సైడ్స్ మాత్రం కొంచెం గ్లాసీ ఫినిషింగ్తో అయితే ఉన్నాయి. చూడ్డానికి అయితే కేస్ డిజైన్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. అండ్ మెటీరియల్ కూడా, కేస్ యొక్క మెటీరియల్, సో బిల్డ్ క్వాలిటీ అయితే ఈ ప్రైస్ రేంజ్లో రిమైనింగ్ ఎలా ఉన్నాయో అలాగే ఉంది. ఎక్స్ట్రా ఆర్డినరీ లేదు, అలా అని డౌన్ లేదు. అండ్ కేసు యొక్క సైజ్ కూడా చాలా కాంపాక్ట్గా ఉంది. ఈజీగా అయితే మీరు పాకెట్లో పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇష్యూస్ లేవు. పైన మనకి రెడ్మీ బ్రాండింగ్ ఉంది, అండ్ ఇక్కడ మనకి Type-C పోర్ట్ ఉంది. సో ఇక్కడ రైట్ సైడ్ మనకి పెయిరింగ్ బటన్ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ కేస్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి LED ఇండికేటర్ ఉంది. సో ఇన్నర్ పార్ట్ మనకి గ్లాసీ ఫినిషింగ్తో ఉంది. అండ్ ఇయర్ బడ్స్ చూసినట్లయితే ఇయర్ బడ్స్ యొక్క డిజైన్ కూడా సో మనకి స్టెమ్ డిజైన్తో వచ్చినప్పటికీ షార్ట్ స్టెమ్నే వీళ్ళైతే యూజ్ చేశారు. సో ఇవి గ్లాసీ ఫినిషింగ్తో ఉన్నాయి, మధ్యలో క్రోమ్ ఫినిషింగ్ అయితే ఉంది. సో కొంచెం షైనింగ్గా, అండ్ టచ్ కంట్రోల్స్ కూడా మనకి క్రోమ్ ఏరియాలోనే ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీ ఇయర్ బడ్స్ కూడా చాలా బాగుంది, ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే, సో కంఫర్ట్ అయితే చాలా బాగుంది. సో డిఫాల్ట్గా వచ్చిన ఇయర్ టిప్సే నాకైతే సెట్ అయిపోయాయి. చెవిలో పెట్టుకోగానే సో నాయిస్ అంతా అయితే క్యాన్సిల్ అయితే అవుతుంది. అది క్లియర్గా మనం ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడే నోటీస్ చేస్తాం. సో చాలా కంఫర్ట్గా ఉన్నాయి, ఫిట్గా ఉన్నాయి. మీరు రన్నింగ్, జాగింగ్ చేస్తున్నప్పుడు యూజ్ చేయొచ్చు. మరి మీరు ఫాస్ట్ రన్నర్ అయితే మాత్రం చెప్పలేం, బట్ నా విషయంలో మాత్రం పడిపోవడం అయితే లేదు, చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. అండ్ నేను లాంగ్ అవర్స్ కూడా పెట్టుకొని అయితే నోటీస్ చేశాను కంటిన్యూస్గా. సో మోర్ దెన్ 1.5 hours, 2 hours, కొన్నిసార్లు 3 hours వరకు కూడా వెళ్ళింది. ఎలాంటి పెయిన్ని కూడా నోటీస్ చేయలేదు. అండ్ ఈ రెడ్మీ బర్డ్స్ 5కి సంబంధించి డీటెయిల్ స్పెసిఫికేషన్స్ ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే ఇక్కడ స్క్రీన్ పై అయితే ఒకసారి చెక్ చేయండి. కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఇవి బ్లూటూత్ 5.3తో వస్తాయి. గూగుల్ ఫాస్ట్ పెయిరింగ్ని సపోర్ట్ చేస్తాయి. కనెక్టివిటీ విషయంలో ఎలాంటి ఇష్యూస్ లేవు. ఫ్రీక్వెంట్గా డిస్కనెక్ట్ అవ్వడం, రీకనెక్ట్ అవ్వడం అయితే నేను ఈ 10-15 days డ్యూరేషన్లో అయితే నోటీస్ చేయలేదు. అండ్ ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్తో వస్తాయి. సో మీరు చెవిలో నుంచి తీసినప్పుడు పాజ్ అవుతుంది సాంగ్, ఒకవేళ ప్లే అవుతుంటే మళ్ళీ పెట్టుకుంటే తిరిగి ప్లే అవుతుంది. సో మంచి విషయం. బట్ ఈ ఫీచర్ని మీరు షామీ ఇయర్ బడ్స్ యాప్ ఉంది కదా, దాంట్లో అయితే ఆన్ చేసి పెట్టుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అండ్ ఈ ఇయర్ ఫోన్స్ డ్యూయల్ పెయిరింగ్ని సపోర్ట్ చేస్తాయి. సపోజ్ మీరు 2 మొబైల్స్కి కనెక్ట్ అయి ఉంటే, సో దేంట్లో కాల్ వస్తే దాంట్లో అయితే మాట్లాడచ్చు. బట్ దీన్ని షామీ ఇయర్ బడ్స్ యాప్లో మీరు ఆన్ చేసి అయితే పెట్టుకోవాలి, అప్పుడే ఇది వర్క్ అవుతుంది. అండ్ ఇయర్ ఫోన్స్ షామీ ఇయర్ బడ్స్ యాప్ని అయితే సపోర్ట్ చేస్తుంది. యాప్ సపోర్ట్ చాలా బాగుంది, UI చాలా స్మూత్గా ఉంది. సో అండ్ కస్టమైజేషన్స్ కూడా ప్లెంటీ ఆఫ్ కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు. కేసులో ఎంత బ్యాటరీ ఉంది, రైట్ అండ్ లెఫ్ట్ ఇయర్ బడ్స్లో ఎంత బ్యాటరీ ఉంది అనేది అయితే పైన కనిపిస్తుంది. అండ్ కింద మనకి ట్రాన్స్పరెన్సీ మోడ్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, అండ్ లేదా సో ఆఫ్, ఇలా 3 ఆప్షన్స్ అయితే అక్కడి నుంచే మీరు అయితే కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అండ్ ANC ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా కూడా మీరు యాప్లో అయితే కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఆడియో ప్రొఫైల్స్ కూడా ఉంటాయి. మీ టేస్ట్కి తగినట్టుగా అయితే మీరు సో ఆడియో ప్రొఫైల్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ కస్టమైజ్ చేసుకునే అవకాశం అయితే లేదు. ఈక్వలైజర్ మోడ్ని అది ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ టచ్ కంట్రోల్స్ని కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సింగిల్ ట్యాప్ చేస్తే ఏం కావాలి, డబుల్ ట్యాప్ చేస్తే ఏం కావాలి, ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఏం కావాలి అనేది మీకు నచ్చినట్టుగా యాప్లో అయితే చేసుకోవచ్చు. అండ్ డ్యూయల్ కనెక్టివిటీని, ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్ని సో మీరు ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఫైండ్ మై ఇయర్ బడ్స్ అండ్ అప్డేట్స్ కూడా మీరు ఈ యాప్ నుంచే చేసుకోవచ్చు. ఓవరాల్గా యాప్ సపోర్ట్ అయితే నాకు సాటిస్ఫైయింగ్గా అనిపించింది. అండ్ టచ్ కంట్రోల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఏదైతే ఈ క్రోమ్ లైక్ ఫినిషింగ్ ఉందో ఇయర్ బడ్స్ పై, అదంతా టచ్ ఏరియానే. బట్ కొన్నిసార్లు కొంచెం డిలే అయితే నోటీస్ చేశాను, బట్ మేజర్ ఇష్యూగా అయితే అనిపించలేదు. అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు క్లెయిమ్ చేసేది 38 hours, బట్ నా యూసేజ్లో మనం పెట్టుకునే వాల్యూమ్ని బట్టి బ్యాటరీ లైఫ్ అయితే అటు ఇటు అవుతుంది. సో నా యూసేజ్లో నాకు నియర్లీ 30 hours వచ్చింది, విత్ ANC నియర్లీ 20
20 to 25 అవర్స్ మధ్య అయితే వచ్చింది. సో బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంది అండ్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 5 minutes ఛార్జ్ చేస్తే మీరు 2 hours అయితే యూజ్ చేయొచ్చు. ఈ బ్యాటరీ లైఫ్ నేను చెప్పింది కేస్తో కలిపి, ఓన్లీ ఇయర్ బడ్స్ అయితే సో నియర్లీ 6 to 7 hours మధ్య అయితే వచ్చింది. సో చాలా మంచి బ్యాటరీ లైఫ్ ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ ANC గురించి మాట్లాడుకుంటే అప్ టు 46 decibels వరకు హైబ్రిడ్ ANCతో వస్తుంది. సో ANC అయితే సో ఈ ప్రైస్ రేంజ్లో ఖచ్చితంగా బెస్ట్ అని చెప్పలేం, బట్ బాగానే వర్క్ అవుతుంది. కోర్స్ బెస్ట్ ఆప్షన్స్ అంటే మీకు రియల్మీ బడ్స్ ఎయిర్ 5 కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుంది ANC డిపార్ట్మెంట్లో, కాకపోతే ఒక 300-400 ఎక్కువ ప్రైస్ ఉంది. అండ్ OnePlus Nord Buds 2 కూడా సో బాగానే పర్ఫామ్ చేశాయి. దీనికంటే ANC డిపార్ట్మెంట్లో కంపేర్ చేస్తే నాకు అవి కొంచెం బెటర్గా అనిపించాయి, బట్ స్టిల్ డీసెంట్గానే ఉంది ANC. సో మీకు మాదిరి నాయిస్ని అయితే ఈజీగా క్యాన్సిల్ చేస్తుంది. హెవీ ట్రాఫిక్లో మాత్రం మీకు స్టిల్ వినబడుతూనే ఉంటాయి సౌండ్. అండ్ సాంగ్స్ వినేటప్పుడు ఆడియో క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇది 2 కోడెక్స్ని సపోర్ట్ చేస్తుంది. SBC AAC కోడెక్స్ని సపోర్ట్ చేస్తుంది. 12.4mm టైటానియం డ్రైవర్స్ అయితే వస్తాయి అండ్ N52 స్ట్రాంగ్ నియోడియనం మ్యాగ్నెట్తో అయితే వస్తుంది. సో సౌండ్ క్వాలిటీ అయితే డీసెంట్గా ఉంది, ఎక్సలెంట్ అని చెప్పలేము. ఓవరాల్ సౌండ్ స్టేజ్ బాగుంది, వోకల్స్ బాగున్నాయి, ట్రబుల్స్ బాగున్నాయి, బేస్ ఉంది బట్ హెవీ పంచి బేస్ అయితే కాదు. బట్ ఓవరాల్ మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మరి మీకు బ్యాడ్గా అనిపించదు, ఎక్సలెంట్గా అనిపించదు. సో రియల్మీ బడ్స్ ఎయిర్ 5, OnePlus Nord Buds 2తో కంపేర్ చేస్తే వాటి యొక్క సౌండ్ సిగ్నేచర్ నాకు కొంచెం బెటర్గా అనిపించింది. సో ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ అవి నాకు కొంచెం బెటర్గా అనిపించాయి. సో బాగానే ఉన్నప్పటికీ వాటితో కంపేర్ చేస్తే బెటర్గా అయితే అనిపించలేదు. వాటి రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. OnePlus Nord Buds 2 రివ్యూ ఉంది అండ్ రియల్మీ బడ్స్ ఎయిర్ 5 రివ్యూ ఉంది మన ఛానల్లో, ఒకసారి అయితే చెక్ చేయండి. యాప్లో మనం ఆడియో ఎఫెక్ట్స్ని అయితే మీరు నచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు. సో బేస్ మోడ్ పెట్టుకుంటే మీకు ఇంకొంచెం బెటర్ బేస్ అయితే వస్తుంది. ఓవరాల్ సౌండ్ క్వాలిటీ బాగుంది. మూవీస్ చూసేటప్పుడు ఎలాంటి లేటెన్సీ లేదు అండ్ ఈక్వలైజర్ మోడ్ మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ అయితే యాప్లో లేదు. ఇచ్చి ఉంటే ఇందాక నేను యాప్ సపోర్ట్ డిపార్ట్మెంట్లో చెప్పినట్టు ఇంకా బాగుండేది. అండ్ కొంతమంది అడుగుతుంటారు సౌండ్ క్వాలిటీ కోసమే కొనొచ్చా అంటే, సో వేరే ఇంతకుముందు నేను చెప్పిన 2 ఆప్షన్స్ కొంచెం బెటర్గా ఉన్నాయి. అండ్ కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మొత్తం 4 micsతో వస్తుంది. సో ఈచ్ బడ్ 2 mics అయితే ఉంటాయి. కాల్ క్వాలిటీ నేను నార్మల్ కండిషన్స్లో టెస్ట్ చేశాను, డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా టెస్ట్ చేశాను. డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎందుకు టెస్ట్ చేశానంటే సో జస్ట్ ఈ మైక్స్ ఎలా పిక్ చేసుకుంటున్నాయి వాయిస్ను దానికోసం మాత్రమే. బట్ బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కాల్స్ మాట్లాడడం అయితే నేను రికమెండ్ చేయను. ఫస్ట్ నార్మల్ కండిషన్స్లో కాల్ క్వాలిటీని అయితే వినండి. మీరు వింటున్నది రెడ్మీ బడ్స్ 5 కాల్ క్వాలిటీ. సో నార్మల్ కండిషన్స్లో అంటే ఎలాంటి ఎక్స్టర్నల్ నాయిస్ లేకుండా, ట్రాఫిక్ లేకుండా, సో క్వైట్ ఎన్విరాన్మెంట్లో మాట్లాడితే కాల్ క్వాలిటీ ఇప్పుడు మీరు ఎలా వింటున్నారో అలా అయితే ఉంటుంది. కాల్ క్వాలిటీ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. నార్మల్ కండిషన్, సో నార్మల్ కండిషన్స్లో విన్నారు కదా, నార్మల్ కండిషన్స్లో మాత్రం కాల్ క్వాలిటీ చాలా బాగుంది. ఎలాంటి హెవీ సౌండ్స్ అవి లేనప్పుడు సో ఎలాంటి కంప్లైంట్స్ లేవు. కాల్ క్వాలిటీ ఈ ప్రైస్ రేంజ్లో సేమ్ రిమైనింగ్ ఎలా ఉన్నాయి ఈ ప్రైస్ రేంజ్లో ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ వాటిలాగే ఉంది. అండ్ ఇప్పుడు బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కాల్ క్వాలిటీ శాంపిల్ని అయితే టెస్ట్ చేయండి. ఇప్పుడు మనం బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కాల్ క్వాలిటీ అయితే టెస్ట్ చేద్దాం. సో బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అయితే రికమెండ్ చేయడం, కాల్స్ మాట్లాడడం, జస్ట్ మైక్ ఆడియోని జర్నీలో ఉన్నప్పుడు ఎలా పిక్ చేస్తుంది, దాని స్టాండర్డ్ ఏ రేంజ్ లో ఉంది అనేది టెస్ట్ చేయడానికి డ్రైవ్ చేస్తున్నప్పుడు అయితే నేను టెస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు స్టార్ట్ చేసి అయితే వెళ్తాను. సో కొంత స్పీడ్ లో 50-60 ఆ స్పీడ్ లో మీ 1 2 3 అనుకుంటూ వెళ్తాను. మీకు వినబడిందా లేదా అయితే కమెంట్ చేయండి. సో 1 2 3 1 2 3 1 2 3 1 2 3 నోడ్ వెయిట్ అప్పుడు బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు విన్నారు కదా. సో ఈ ప్రైస్ రేంజ్లో ఇదనే కాదు అన్నీ కూడా యావరేజ్గానే పర్ఫామ్ చేస్తాయి. బట్ మీరు జర్నీ చేస్తున్నప్పుడు, సపోజ్ బస్లో జర్నీ చేస్తున్నప్పుడు విండోస్ ఆల్మోస్ట్ క్లోజ్ అయి ఉన్న సిచ్యువేషన్లో ఎలాంటి ఫోర్స్ ఎయిర్ ఇలా తాకనప్పుడు, ట్రైన్లో కానీ డైరెక్ట్ ఎయిర్ ఇలా తాకనప్పుడు బాగానే ఉంటుంది. సో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్న అవతల వ్యక్తి వింటాడు. బట్ మరీ ఇట్ల నుంచి గాలి ఫోర్స్ వచ్చి తాకినప్పుడు మాత్రం అవతల వ్యక్తి అయితే సో ఏమీ వినడు. సో ఈ ప్రైస్ రేంజ్లో కాల్ క్వాలిటీ అంటే నాకు రియల్మీ బడ్స్ ఎయిర్ 5 కొంచెం బెటర్గా అనిపించాయి. వీటితో కంపేర్ చేసిన OnePlus Nord Buds 2తో కంపేర్ చేసిన. మేజర్గా కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఎలాంటి గేమింగ్ మోడ్, లో లేటెన్సీ మోడ్ని అయితే వీళ్ళు ఇవ్వలేదు. సో క్యాజువల్ గేమింగ్కి అయితే స్టిల్ యూజ్ చేయొచ్చు, బట్ ఇంకా అడిషనల్ లో లేటెన్సీ మోడ్ని ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ ఎలాంటి కస్టమైజబుల్ EQ మోడ్స్ అయితే లేవు. సో
సో వాళ్ళు ఇచ్చిన 3-4 మోడ్స్ ఉన్నాయి కదా, సో బిఎస్ ట్రబుల్ అలాంటి వాటిని మనం డిఫాల్ట్గా యూజ్ చేయడం తప్పితే సో అడిషనల్గా మనమైతే కస్టమైజ్ చేసుకోలేము. అండ్ స్లైట్లీ టచ్ కంట్రోల్స్ ఇక్కడ చెప్పాను కదా, అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో అయితే నాకు డిలే అయితే అనిపించింది. అదర్వైజ్ OnePlus Nord Buds 2 కూడా సిమిలర్ ప్రైస్ రేంజ్లో అందుబాటులో ఉంది. ఖచ్చితంగా ఇదే కన్సిడర్ చేయడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే నాకు కనిపించలేదు. సో ఫ్రెండ్స్, ఇది రెడ్మీ బర్డ్స్ 5కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.